ఎమ్మెల్యే వెట్ము బొజ్జ పెట్టిన డెడ్ లైన్ మరి కాసేపట్లో ముగుస్తుంది. సో ఆదివాసీ యువకులపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొజ్జు అటవీ శాఖకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు నిన్న ఉదయం 9 గంటలకు ఆయన ప్రకటించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. డెడ్ లైన్ ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు ఎమ్మెల్యే బొజ్జు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లికి చెందిన యువకులపై అటవీ శాఖ సిబ్బంది దాడి చేశారు. చేపల కోసం వెళ్తే తమను అకారణంగా కొట్టారని యువకులు ఆరోపించారు. లేదు, అడవిలో వేటకు వెళ్లారు అంటున్నారు అటవీ శాఖ అధికారులు. యువకులపై దాడికి పాల్పడ్డ ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డిమాండ్ చేశారు. జన్నారం డివిజన్ వ్యాప్తంగా అటవీ శాఖ సిబ్బందిలో ప్రస్తుతం హై టెన్షన్ నెలకొంది. లక్ష్మీనారాయణ వ్యక్తి మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఉడుంపూర్ ఎప్పారు మీద యాక్షన్ తీసుకోవాలి. అదే దండేపల్లి ఎప్పారు, జన్నారం ఎప్పారు, కడెం ఎప్పారు అండ్ ఖానాపూర్ ఎప్పారు, అక్కడ దిమ్మదుర్తి ఎప్పారు కూడా అక్కడ పెంబి వాళ్ళని చాలా హరాస్మెంట్లు చేస్తున్నారు. ఎవరైతే నా నియోజకవర్గ పరిధిలో చేస్తున్నారో ముందస్తుగా అయితే ఇమీడియట్లీ చేసేది ఉడుంపూర్ అండ్ జన్నారం అండ్ ఇందనపల్లి, ఈ ముగ్గురు మీద ఇమీడియట్లీ యాక్షన్ జరగాలి. మరోవైపు జన్నారం డివిజన్ లోని ఉడుంపూర్ రేంజ్ గ్రామస్తులు ఇప్పటికే అటవీ శాఖపై సహాయ నిరాకరణ ప్రకటించారు. దీనికి తోడు ఖానాపూర్ నియోజకవర్గం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని అన్ని రేంజ్లలో అటవీ శాఖకు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారు జనం. FBO